అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రఘు ట్రాక్టర్ వ్లాగ్స్. ఇప్పుడే డీజిల్ అయితే తీసుకొని వచ్చి పోస్తున్నాము. మధ్యలో ఎక్కడ కూడా డీజిల్ అయితే అయిపోవద్దు అన్నట్లు మాత్రం ఇలా అయితే వస్తుంది. వీళ్ళు బలాని కోసం పెసరనైతే వేశారు. పెసర కూడా ఏమంత అయితే ఎదగలేదు. ఎంతో వాన వచ్చింది అనుకున్నాం. చూడండి, వచ్చిన వాన అయితే ఇది. ఏదో పత్తి చెట్లకి నీళ్లు వస్తాయి అన్నట్లుగా నీళ్లు పెట్టాలి అన్నట్లుగా అయితే ఇప్పుడు 3 మళ్ళీ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు 4వ మడికైతే వెళ్ళిపోయింది. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రఘు ట్రాక్టర్. ఈ రోజు వ్లాగ్ వచ్చి ఏంటంటే మన రాజు బండితో మొదటి కరిగట్టు అయితే మనం ఈ రోజు చేయబోతున్నాం. ఇప్పుడు టైం సుమారుగా వచ్చేసి 3:30 అయితే అవుతుంది. మనకి ఇప్పుడే వర్షం అయితే వచ్చిపోయింది. వర్షం వచ్చిపోయిన తర్వాత నీళ్లు కూడా పొద్దున్న నుంచి అయితే పెడుతున్నారు. నీళ్లు వర్షంకి ఉన్న నీళ్లు కలిపి ఈ రోజు అయితే కరిగట్టు అయితే చేయబోతున్నాం. మనం ప్రజెంట్ పాత ఈల్స్ అయితే అమ్మేసిన, మనకి ఈల్స్ అయితే లేవు. ఓన్లీ సాలిర్ వాళ్ళు రోటావేటర్ కొట్టడానికి అయితే వెళ్తున్నాము. అక్కడ పొలం ఎలా ఉంది, అదే విధంగా మనము ఎలా బండి కరిగట్టు చేస్తుంది అన్నదైతే ఈ వీడియోలో చూసేద్దాం. ఇప్పుడే డీజిల్ అయితే తీసుకొని వచ్చి పోస్తున్నాము. మధ్యలో ఎక్కడ కూడా డీజిల్ అయితే అయిపోవద్దు అన్నట్లుగా ముందే డీజిల్ అయితే తీసుకొని అయితే పోస్తున్నాము. ఫస్ట్ టైం మొదటిసారి ఇలా 3:30కి మనం కరిగట్టుకి వెళ్ళడం. వర్షం అయితే వచ్చిపోయింది. మళ్ళీ యథావిధిగా ఎండ అయితే కొడుతుంది. మనము అక్కడికి వెళ్ళైతే చూద్దాము పొలం ఎలా ఉంది, నీళ్లు పట్టినాయా లేదా అన్నట్లయితే పొలం దగ్గరికి అయితే వెళ్ళి చూద్దాం. ఇప్పుడే వచ్చైతే సాల్ అయితే పెట్టేసినాం. దున్నితే మాత్రం ఇలా అయితే వస్తుంది. వీళ్ళు బలాని కోసం పెసరనైతే వేశారు. పెసర కూడా ఏమంత అయితే ఎదగలేదు, మామూలుగానే ఎదిగింది. మార్నింగ్ నుంచి నీళ్లు పెడితే 4 మళ్ళీ అయితే పట్టినాయి అంట. 4 మళ్ళకి తగ్గట్టుగా కొంచెం వర్షం అయితే వచ్చిపోయింది. మొత్తం చూపు లాగా వర్షం అయితే రావడం జరిగింది. ఆ వర్షపు నీళ్లు పొలం నీళ్లు బట్టి మనమైతే ఈ రోజు దమ్ అయితే చేస్తున్నాము. ఈసారి ఎక్కువగా డ్రైవర్లకి ఇబ్బంది లేకుండా వర్క్ చేయాలి అంటే ఇలానే చేయాలి అనుకుంటున్నాము. హీల్స్లు ఎక్కడం, తగిలియడం, తిప్పడం, తగిలియడం చాలా ఇబ్బంది అయితే అవుతుంది. టైం అయితే ఎక్కువ తీసుకుంటుంది. సింపుల్ గా ఇలా రోటావేటర్ వేసుకొని పోవాలి అనుకుంటున్నాము. ఎందుకంటే దుక్కి వస్తది, మనిషి కూడా అలసిపోరు. ఎందుకంటే దున్నడం ఒక ఎత్తు అయితే ఈల్సులు ఇప్పి తగిలియడం మాత్రం ఇంకొక ఎత్తు. బాగా ఇబ్బంది అయితే అవుతుంది. ఇలా అయితే కొంచెం మనిషికి పని తగ్గుతుంది, మనకు కూడా వర్క్ ఈజీగా అయిపోతుంది అన్న ఆలోచనతో అయితే మనము ఈ సంవత్సరం ఇలానే పెట్టాలి అనుకుంటున్నాము. మేబీ ఇలా వచ్చిన కిరాయిల వరకు ఇలా అయితే చేస్తాము. పట్లర్తో వచ్చిన కిరాయిల వరకు పట్లర్లు అయితే చేస్తాము. ఎందుకంటే కొంతమంది రైతులు ఇలా ఇష్టపడతారు, కొంతమంది రైతులు మాత్రం పాత పద్ధతినే ఇష్టపడతారు. అందుకే వాళ్ళకి నచ్చిన విధంగా, ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళకైతే మనము వర్క్ అయితే చేయాలి. 90కి 99% ఇలానే చెప్తాము. మనం చేసే వర్క్ కూడా వాళ్ళకి చూపించి నచ్చితే ఇలా చేయండి అంటే ఇలానే చేయాలి అనుకుంటున్నాము. ఫ్యూచర్ లో చూద్దాం ఏమవుతుందో అని. ఇప్పుడు మన స్వరాజ్ బండి మాత్రం 4 వీల్ అయితే ఉపయోగించైతే మనము దమ్ అయితే చేస్తున్నాము. మొత్తం కూడా 4 వీల్ లోనే వేస్తున్నాము. స్వరాజ్ బండిని ఎక్కువగా దమ్ము చేసేటప్పుడు 4 వీల్ వేస్తే ఏంటంటే బండికి మైలేజ్ వస్తుంది, బండికి లోడ్ అయితే పడదు, ఈజీగా వెళ్ళిపోతుంది. ఒకవేళ 2 వీల్ లో మనం నడిచి 2 వీల్ వేస్తే మాత్రం కొంచెం బండికి లోడ్ పడ్డప్పుడు ఏమవుతుందంటే డీజిల్ ఎక్కువగా ఆగే అవకాశం అయితే ఉంటది. 90కి 99% 4 వీల్ వేస్తే మనకి బండి దుక్కుల్లో గానీ దమ్ముల్లో గానీ బండికి లోడ్ పడ్డప్పుడు గానీ మైలేజ్ అయితే వస్తుంది. ఎందుకంటే 4 టైర్లు తిరిగినప్పుడు బండి అయితే ఈజీగా వెళ్ళగలదు. అదే 2 టైర్లు తిరిగినప్పుడు ఏంటంటే బండికి లోడ్ పడ్డప్పుడు మాత్రం బండి ఇంజన్ సస్తూ ఉంటది కదా, అందువల్ల డీజిల్ ఎక్కువగా తాగే అవకాశం అయితే ఉంటది. 4 వీల్ లో మాత్రం మనకి బండి ఈజీగా నడుస్తుంది. అందుకే 90కి 99% మేము ఏ వర్క్ కూడా చేసినా కూడా 4 వీల్ నే బాగా ఉపయోగిస్తున్నాం. 2 వీల్ అయితే చాలా తక్కువ. ఫ్యూచర్ లో చూడాలి ఇంకా 4 వీల్ మైలేజ్ వస్తుందా, అలానే కంటిన్యూషన్ అవుతుందా అని.
ఈ మడి అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఈ సాల్ పోతే ఈ మడి కంప్లీట్ అయినట్టే. మనం ఇక్కడ చూద్దాము టైం ఎంత టైం పడుతుందో. ఇప్పుడు సుమారుగా వచ్చేసి బండి 4:20కి అయితే స్టార్ట్ అయింది. పట్టిన వరకు మనకి ఎంత టైం పడుతుంది, అదే విధంగా మనకి టైం ఎంత సేవ్ అవుతుంది అన్న ఆలోచనతో అయితే మనం చూద్దాము. ఇప్పుడు దున్నిన వరకు అయితే ఈ విధంగా అయితే ఉన్నది. మనము ఇంకొక సాల్ అయితే తోలుకొని మనం ఈజీగా అయితే చేసుకోవచ్చు. దీని మీద నాటు కూడా వేసుకోవచ్చు. ఇరవాళ్ళు వేసుకొని గొర్రె అయితే గొర్రె లేకపోయినా దీంతో లెవెల్ చేసుకుంటా మనము ఈజీగా నాటైతే వేసుకోవచ్చు. చూద్దాం ముందు ముందు రైతులు దీన్ని ఎంతగా ఉపయోగిస్తారో అని. ఎంతో వాన వచ్చింది అనుకున్నాం. చూడండి వచ్చిన వాన అయితే ఇది. ఏదో పత్తి చెట్లకి నీళ్లు వస్తాయి అన్నట్లుగా, నీళ్లు పెట్టాలి అన్నట్లుగా అయితే వర్షం అయితే వచ్చింది. అంత పెద్ద వర్షం అయితే రాలేదు. చూడండి ఎండ మాత్రం మళ్ళీ విపరీతంగా కొడుతుంది. ఈ సంవత్సరం నాకు తెలిసి వర్షాలు ఉంటాయో లేవో. వర్షాలు కనుక లేకపోతే మాత్రం పంటల పరిస్థితి ఘోరంగానే ఉంటది. ఫ్యూచర్ లో చూడాలి మరి వర్షాలు ఉంటాయా లేకపోతే ఇలానే పరిస్థితి అయిపోతుందా అని. ఎందుకంటే అసలు ఇందాక పెద్ద వర్షం అనుకున్నాం మేము, కానీ ఇక్కడికి వచ్చి చూసేసరికి వర్షమే లేదు. 2 మళ్ళీ అయితే కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ మడికైతే వచ్చేసినాం, 3వ మడి. అంతా కూడా చిన్న చిన్న గుంటలే. బండి కూడా చూడండి. ఇంతకు మునుపు మనం కల్టివేటర్ వేసి పెసర చల్లాం కదా. కల్టివేటర్ వేయడం వల్ల దుక్కి కూడా మంచిగా పొంగు మీద ఉండి చూడండి గొల్ల అయితే అవుతుంది. వాళ్ళకే ఇలా అవుతుందంటే ఇరవాళ్ళకి మాత్రం నుజ్జు అవుతుంది. వెంటనే నాటు కూడా వేసుకోవచ్చు. రోటావేటర్ తో మనము ఒకవేళ కరిగట్టి చేపించుకుంటే ఇసుక పొరలలో నెంబర్ 1 గా అయితే ఉంటది. చూడండి ఎట్లయిందో కుంకుమ అయినట్టయితే అయిపోతుంది. దీని వరకు చూడండి, దున్నిన వరకు చూడండి ఎలా ఉందో. మొత్తం నీళ్లు ఎక్కువగా ఉండడం వల్ల కూడా మొత్తం గొల్ల అయితే అయిపోతుంది. అందులో ఒకటి మనం 4 వీల్ వేసాం కదా, బండి కూడా ఏదో రోడ్డు మీద కనుక మామూలుగా వెళ్తుంది కదా అలానే వెళ్తుంది. ఏదో దున్నుతున్నాం అన్నట్లుగా కాకుండా ఈజీగా అయితే వెళ్ళిపోతుంది. ఏ లోడు లేకుండా కూడా సింపుల్ గా అయితే వెళ్ళిపోతుంది. దున్నిన వరకు చూడండి ఎట్లా ఉంది. మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. ఇక్కడ కూడా ఈ చుట్టుపక్కల బండి లేదు కదా, ఇక మా చుట్టే ఉంటారు. దమ్ములు చేసేటప్పుడు మాత్రం ఎక్కువగా వస్తాయి. మామూలు దుక్కుల కంటే దమ్ములు చేసేటప్పుడు మాత్రం విపరీతంగా వస్తాయి. పురుగులు బాగా వస్తాయి. కాబట్టి చూడండి స్వరాజ్తో దమ్ము రప్పలు ఆడిస్తూనే ఉన్నాం. మనము ఇది 2వ సంవత్సరం రోటావేటర్ ని దమ్ములకు పెట్టడం. ఇప్పటి వరకైతే పర్వాలేదు. మరి ఎప్పుడు పని పెడుతుందో తెలియదు. పని పెడితే మాత్రం గట్టిగానే పెట్టింది. ఎందుకంటే దమ్ములు చేసేటప్పుడు ఏంటంటే నీళ్లు బేరింగ్లలో పోయి వాటర్ మొత్తం కూడా బేరింగ్లలో పోయి బేరింగ్లు తొందరగా ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటది. చూడాలి ఇది ఎన్ని రోజులు పని చేస్తుందా మన రోటావేటర్ అని. ఇందాకల వరకు మబ్బు ఘోరంగా పట్టి ఈ రోజు నైట్ మొత్తం కూడా వర్షం కురుస్తుంది అనుకున్నాము. ఒక పావు గంట 20 నిమిషాలు అయితే వర్షం వచ్చింది. పర్వాలేదు, ఇక మొగ్గింది. ఇక ఈ దెబ్బకి ఇక చెరువులు నిండినట్లే అనుకున్నాము. మళ్ళీ చూడండి ఎండ అయితే ఘోరంగా కొడుతుంది. దెబ్బ మాత్రం విపరీతంగా లేస్తుంది. ఎందుకంటే వర్షం వచ్చిపోయింది కదా, అగుడు విపరీతంగా అయితే లేస్తుంది. మేము వర్షంలో దున్నాలి అనుకున్నాము. మా ప్లాన్ ఏంటంటే బావిలో నీళ్లు పడుతూనే ఉన్నాయి. ఇంకా వర్షం నీళ్ళు అయితే వస్తే కరిగట్టు కూడా మొత్తం అంటే దమ్ము మొత్తం కూడా ఒకసారి చేయొచ్చు, ఇబ్బంది లేకుండా ఉంటది, కంప్లీట్ అయిపోతుంది అనుకున్నాము. దమ్ముల్లో మనము వర్షంలో దమ్ము చెయ్యాలి అనుకున్నాము. కానీ మన ప్లాన్ అయితే బిస్కెట్ అయిపోయింది. ఎందువల్ల అంటే మేము ఎప్పుడైతే వర్షం పడ్డదో చేనికి బయలుదేరే లోపల వర్షం అయితే ఆగిపోయింది. పట్టిన వరకైతే దున్నడానికి అయితే వచ్చేసినాం. 2 మళ్ళీ కంప్లీట్ అయిపోయి 3వ మళ్ళీ కూడా అయిపోవడానికి వచ్చింది. 1-2 చుట్లు అయితే కంప్లీట్ అయిపోయినట్లే. ఇప్పుడు 3 మళ్ళీ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు 4వ మడికైతే వెళ్ళిపోయింది. ఇప్పుడు మన బండి స్టార్ట్ అయ్యి దాదాపుగా 40 నిమిషాలు పైగానే అవుతుంది. 40 నిమిషాలు అంటే 4వ మడి అంటే 10 నిమిషాలకి ఒక మడి చొప్పున మనమైతే దున్నుతున్నాము. మావోడు ఇంకా కొంచెం నిదానంగానే నడుపుతుండు. నాకు తెలిసి అది సెకండ్ లోనే నడుస్తుంది. అదే థర్డ్ లో కనుక నడిచినట్లయితే ఈ పాటికల్లా మనకి కంప్లీట్ అయిపోయేది. కొంచెం మొత్తం గడ్డి కొంచెం చిన్నగా ఉండడం వల్ల మెదగదేమో అన్న ఆలోచనతోటి కొంచెం బండి అయితే నిదానంగా వెళ్తుంది. కొంచెం స్పీడ్ గా వెళ్తే మాత్రం మనకి ఆ మాత్రం కూడా టైం అయితే కలిసి వచ్చేది. నేను వరకైతే చూడండి ఎలా అయితే గొల్ల అయిపోతుందో. మనమైతే దీంట్లో నాటు కూడా వేసుకోవచ్చు. ఇంకొక సాల్ అయితే తోలి సాలు వేసినా వేయకపోయినా అయితే బ్రహ్మాండంగా అయితే ఉన్నది. ఇలా ఉండడం వల్ల ఏంటంటే నీళ్లు పెడితే మాత్రం మంచిగా కుళ్ళుతుంది. ఇలా ఒక 4 రోజులు మనము ఆరనిచ్చి ఒక 5వ రోజు మాత్రం బ్రహ్మాండంగా మనం నాటైతే వేసుకోవచ్చు. మన స్వరాజ్తో అయితే కరిగట్లయితే ఈ విధంగా చేస్తున్నాము. మొదట మనకి స్వరాజ్ బండికే అమ్మ అయితే స్టార్ట్ చేసేసిన. అరే చూడాలి ముందు రైతులు దీన్ని ఇష్టపడతారా లేకపోతే మాత్రం వద్దు అంటారా అని. ఎందుకంటే ఒక్కసారికే ఇంత దుక్కి ఇంత
బ్రహ్మాండంగా రెండోసారికి మాత్రం ఇంకా బ్రహ్మాండంగా అయితే ఉంటుంది. ఒకవేళ రైతులకి నచ్చితే మాత్రం ఇదే ప్లాన్ చేయాలి. ఫ్రెండ్స్ చూడండి కొంగలు ఎట్లా వచ్చాయో విపరీతంగా వచ్చాయి. దాదాపుగా 15 నుంచి 20 పైగానే ఉంటాయి. ఇందులో సగం పత్తి అయితే ఉంది, సగం పొలం అయితే ఉన్నది. పత్తి వచ్చేసి ఇటువైపు ఉన్నది. ఇందులోనే వీళ్ళు గట్టి పెట్టకుండా ఇందులోనే అయితే దున్నుతున్నారు. ఇసుక పొరలు కాబట్టి దున్నిన వరకైతే గొల్ల అయితే అవుతున్నాయి. అలా అని నల్ల చెక్కడి రేగ అయితే కాదు అని అంటారా? కాదు, బ్రహ్మాండంగా అవుతుంది. ఎందుకంటే రోటావేటర్ బ్లేడ్లలో స్పీడ్ గా తిరుగుతుంది కదా. కొంచెం మనం నీళ్ళు అయితే 2-3 రోజుల నుంచి పెట్టి నానబెడతాం కాబట్టి బెల్ల కూడా నాని ఉంటది కాబట్టి రోటావేటర్ తో బ్లేడ్లు కొట్టినప్పుడు ఏంటంటే గొల్ల అయ్యే అవకాశం ఉంటది. దీని వల్ల ఒకటి మైనస్ ఉంది, ఒకటి ప్లస్ అయితే ఉంది. ప్లస్ ఏంటంటే రైతులకి మంచిగా పంటని మనకి కుల్లడానికి హెల్ప్ చేస్తుంది. మైనస్ ఏంటి అంటే మనకి మాత్రం ఇబ్బంది అయితే అవుతుంది. ఎందుకంటే రోటావేటర్ తొందరగా ఖరాబ్ అయ్యే అవకాశం ఉంటది, తొందరగా పక్కకు పడేసే అవకాశం అయితే ఉంటది. ఎందుకంటే నీళ్లు పోయి ఖరాబ్ అవుతుంది కాబట్టి మనకైతే ఇబ్బంది. రైతులకి మాత్రం ఒక సాలిడ్ వాళ్ళు వేసి మాత్రం బ్రహ్మాండంగా నాటైతే వేసుకోవచ్చు. కల్లి అయితే అయిపోతుంది. గొల్ల దుగాలు ఒకటే మైనస్ మనకి, లేకపోతే మాత్రం బ్రహ్మాండంగా అయితే ఉండేది. చూడండి దున్నిన వరకు ఎట్లా కనపడుతుందో. దాని మీద మనం నాటు కూడా వేసుకోవచ్చు. అలా అయితే ఉన్నది. మన స్వరాజ్ బండి వర్క్ స్టార్ట్ అయ్యి దాదాపుగా 50 నిమిషాలు పైగానే అవుతుంది. ఈ మడి అయితే అయిపోతే మనకి వర్క్ కూడా కంప్లీట్ అయిపోయినట్టే. దాదాపుగా మేము 4 మళ్ళీ అయితే దున్నేసినాం. అంటే దాదాపుగా వచ్చేసి ఒక 6 ఎకరం చొప్పున, అంటే దాదాపుగా ఒక 6 ఎకరం పైగానే ఉంటుంది. అంటే వర్క్ కూడా మనకి స్పీడ్ అయిపోతుంది. బండి కూడా మంచిగా ఇబ్బంది లేకుండా అయితే నడుస్తుంది. మనకి దున్నిన వరకు కూడా ఇబ్బంది లేకుండా అయితే మంచిగా ఉంది. ఎవరైనా చూసినా కూడా మంచిగా ఉందని అయితే చెప్తారు. అంత ఇబ్బంది లేకుండా అయితే ఏం లేదు, బ్రహ్మాండంగా అయితే ఉన్నది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాక.